ఫైనల్గా అరటికాయ ఫ్రై కూడా నీట్గా పెంచు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్, వెరీ 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 గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి నేనైతే 5:30కి లేచాను. లేచి ఇంకా బ్రష్ గట్ట మొహం గట్ట క్లీన్ చేసుకున్నాక ఇప్పుడైతే టైం 6 అయింది. సో రోజు 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 వర్షాలు ఫ్రెండ్స్, మామూలు లేదు. అంతా తడిగా అనిపిస్తుంది, చిరాకు వస్తుంది. పొద్దున్నే లేకపోతే కావట్లేదు. ఎలా ఉంది వర్షాలే బాబాయ్. ఇంకా జిత్య బాబాయ్ స్కూల్కి వెళ్తుంది కదా, క్యారేజ్ పెట్టాలి. తనకు ఒకసారి మాకు ఒకసారి వండుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మా అన్న పట్టుకెళ్ళేటప్పటికి రైస్ పోతుందంట, బాగోట్లేదు, విడిపోతుంది. తనకు ఒకసారి వండే, ఎందుకంటే తొందరగా ఉండాల్సింది కదా తనకి. ఇప్పటి నుంచి మళ్ళీ 8 to 9 వరకు ఉండాలి ఆయన తినే వరకు ఉన్నాం. సో ఎందుకు అలాగా, మనకు ఒకసారి వండుకుందాం అలా అన్నారని నేను ఇంకా అప్పటి నుంచి అలాగే వండుతున్నాను. అందుకే 2 వంటలు అవుతున్నాయి. సో తన కోసం అయితే రైస్ పెడుతున్నాను. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూడండి. జిత్తి బాబాయ్ లేకపోవడం అంత పని. ఫైనల్గా అరటికాయ ఫ్రై కూడా అవుతుంది. కొంచెం ఆయిల్ వేసి చేస్తాను, ఎందుకంటే కొంచెం ఇష్టపడతారు కదా. అంటే మరీ ఎక్కువ ఆయిల్ కాదండి, అది వేగుతుండగా అలాగా తేలుతూ ఉంటుంది. సో అలాగే నిన్న చారు ఉంది, నిన్న మధ్యాహ్నం చేసిన చారు. జస్ట్ కారం గట్టి ఏం చేయలేదు కదా, నా కోసం అని చేసుకున్నాను. అలాగే తనకి ఇప్పుడు పెట్టేసి కొంచెం చారు, అరటికాయ ఫ్రై. నాకు తెలిసి అరటికాయ ఫ్రైతోనే తినేస్తుంది, కానీ ఎందుకైనా బెటర్ అని నేను ఇంకా చారు వేస్తాను. అలాగే ఈ కాడ్గూర పెడదామంటే తనకి కొంచెం కోల్డ్ చేసింది కదా, అందుకోసం అది పెట్టట్లేదు. అది ఇప్పుడు వర్షాకాలం ఉంది, అందుకోసం మిక్స్ చేస్తున్నా దాన్ని. చదువు తగ్గాక అది ట్రై చేయొచ్చులే అనేసి ఇంకా వదిలేసాను. విషయం అంటే వర్షానికి అసలు బట్టలు ఆడట్లేదు. మా రూమ్ చూడండి, బట్టలతో నిండిపోయింది. అలా ఉంటుంది ఫ్రెండ్స్. వర్షం వస్తే మాకు బట్టలు వేసుకోవడానికి అస్సలు ప్లేస్ ఉండట్లేదు. ఒకవైపు అయితే రైస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, ఇంకో వైపు అయితే చాయ్ పెట్టాను. చాయ్ తాగేసి ఇంకా పని అంతా చేసుకుందాం అనేసి ముందు చాయే పెట్టాను. సో చాయ్ ఏంటి ఈ మధ్య చాయ్ లేకపోతే బతకలేకపోతున్నాను. అంటే అది తాగిన కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది, అలవాటు అయిపోయి. ప్రెగ్నెంట్ అయినప్పుడైతే మానేసాను చాయ్, మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే డెలివరీ టైంలో మనకి చాయ్, రొట్టి, కాఫీ అవే ఇస్తారు కదా. సో అలాగా అలవాటు అయిపోయింది. మార్నింగ్ ఇది తాగేసి ఇంకా పని స్టార్ట్ చేస్తే ఒకవైపు ఉడుకుతాయి కదా. నేను రైస్ కూడా పెట్టుకుంటున్నాను, పెట్టేసాను ఆల్రెడీ. జిత్తు అసలు రాత్రిలంటే 11 అవుతుంది పడుకునేటప్పటికి. ఇప్పుడేమో లెగ్ కొడుతుంటేమో లేగట్లేదు. చిత్తు పాప ఇలా చూడన్నా, వీడు లేచాడు, నాతో పాటు లేచి మళ్ళీ ఆడుకుని పడుకున్నాడు. జిత్తు ఇలా చూడన్నా, లేకమ్మా టైం అయిపోయింది, లేగవా జిత్తు, లేగరా. టైం అయితే గట్టిగా 7 అయింది. సో ఇంకో 10 నిమిషాలు పడుకుంటే హాట్ వాటర్ పెట్టాలి స్నానానికని ఇద్దరికి. మరిగాక తను లేపుతాను. ఇప్పుడు లేగడం లేదు అసలు. ఏం చేస్తున్నాను? ఎందుకు యవాంష్క లోపచ్చు కదండి, పొగరాకుంటుంది. ఇది ఎందుకు రాజేస్తుందంటే మా యమన్ష్కి కాపడానికి పెడికలు ఏరుకొని వచ్చాము. అవి అయితే ఇంక కళ్ళు మండిపోతాయి. కుండలో ఎందుకు వేస్తున్నాం అంటే, మేము ఆల్రెడీ ఒకసారి వంట కొంపటి లేదు, ఇంకెందుకులే తేవడం వేస్ట్, ఇవి ఉన్నాయి కదా ఎలాగో వండడం లేదని ఇందులో వేసేస్తున్నా. పిడికలు తెచ్చి ఒక రోజంతా ఎండబెట్టి ఇంక ఇలాగే. ఇప్పుడు వర్షాలు కదా, పొగ వచ్చేస్తుంది, ఎత్తడం లేదు. ఇదంతా అయ్యాక ఈ మనుషులు లేపి ఆడికి కాపుతాం. అంటే ఇప్పుడు చల్లగా ఉంది కదా, ఆడికి కొంచెం అగ్గి అయితే పడదు, చల్లగా ఉంది, ఇంకా బాగుంటుంది కదా, వెచ్చగా ఉంటాడని
ఇలా చేస్తున్నా. మాట్లాడు. ఎందుకు ఇంకా జిట్టు పాపని అయితే హడావిడిగా స్కూల్కి పంపేసాను. స్కూల్కి వెళ్ళినంటే ఇంకా పూజ కూడా చేసుకున్నాను. ఈరోజు పువ్వులు లేదు, అంటే పువ్వులు రాలేదు. వాళ్ళు వచ్చారో లేదో తెలియదు, నేనైతే చూసుకోలేదు. సో ఈరోజు పువ్వులు లేవు కాబట్టి జస్ట్ దీపారాధన చేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు మా ఇద్దరు కోసం టిఫిన్ కూడా వేసుకుంటున్నాను. రవ్వ దోశలు నైట్ కలిపేసి ఉంచుకున్నాను, టైం అయిపోతుందని. తను కొట్టేసి నాకు తినేసింది. దీనికి కాంబినేషన్ దానికి అట్టికే ఫ్రై చేశాను కదా, అది వేసుకొని తినేస్తాం. ఫ్రై చేసాను, కూర అయితే తిందని ఇంకా కొంచెం ఉంచాను. అవి మా ఇద్దరు ఉల్లిపాయలు టమాటాలు వేసుకుని కూరలా చేసుకుని తినేస్తాం. ఇంకా వంట అయితే స్టార్ట్ చేయలేదు, దాని వంట అయితే అయ్యింది ఓన్లీ. సో ఇప్పుడు టిఫిన్ చేసాక వంట ప్రాసెస్ ఏంటనేది చూడాలి. ఇంకా మా యమాంష్ బాబు అయితే పడుకున్నా. నీట్గా పెట్టు, అది వద్దులే ఇంకోటి పెట్టు. ఎక్కడ తేను అనిపించుకోండి, ఇక్కడ ఇక్కడ అక్కడే వెళ్తుంది. అది మొత్తం సారా మంచి రసలు కదా, వేడి చేయకుండా కొద్దిగా ఫోటో తీసుకున్నా. ఎలా చూడనా ఫైనల్గా అయితే ఈరోజు జిట్టు పాప స్కూల్ నుంచి అయితే వచ్చేసింది. వచ్చిన దానికైతే గ్రేప్స్ జ్యూస్ చేసి ఇచ్చాను, ఇంకా అందులో బూస్ట్ కలిపేసి. అలాగే ఈరోజు స్కూల్ యూనిఫామ్ కూడా ఇచ్చారంటే, నేను మార్నింగ్ వెళ్ళాము యూనిఫామ్ ఫీజు కట్టడానికి అని వెళ్తే బ్యాగ్లో పెట్టి పంపిస్తానన్నారు టీచరు. కలర్ వచ్చేసి వైట్ ఉంది, మళ్ళీ వైట్ ఇచ్చేనట్టున్నారు ఆల్రెడీ. గ్రీన్ ఇచ్చారు, ఇగో టై ఇచ్చారు, టై బెల్ట్ సాక్స్ షర్ట్ ఓన్లీ స్టిచ్చింగ్ వేనే. తనకు సరిపోతే సైజు చూసి ఇస్తానన్నారు మార్నింగ్. వైట్ డ్రెస్ ఉంది నాన్న, ఫోన్లో 2 అవుతాయి. 2 అన్నట్టు అంటే ఇది స్కర్ట్ లేదా స్కర్ట్ అనుకుంటా మేబీ. ఆల్రెడీ తనకి పాత యూనిఫామ్ ఉంది వైట్. 2 ఇచ్చారా? 2 వేసి ఇచ్చారు. ఓకే, అదైతే సరిపోతుంది. ఒకటి అనుకున్నా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. యూనిఫామ్ ఇచ్చారు వైట్. ఇలా వచ్చాయి, వెరైటీ వచ్చాయి అంట. కడతాలా రేపు. ఓకే, ఇప్పుడే తీసుకొచ్చింది ఇది. దీంతో హోంవర్క్ చేయించాలి.